నేను ఇప్పుడైతే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా ఏమి ఎలక్షన్స్ లేవు కాబట్టి మళ్ళీ అధికారం వస్తే అధికారంలో ఇదే పార్టీ ఉంది కాబట్టి మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. కొంచెం మా డెవలప్మెంట్ రోడ్లు కొంచెం క్లీన్ చేస్తుంది కాబట్టి కొంచెం బాగుంటది కాబట్టి మేము అధికార పార్టీకి మద్దతు. పాత ఎమ్మెల్యే కూడా గారు చేశారు. మాగంటి గోపినాథ్ మేము లేదని చెప్పట్లేదు, కానీ అధికారంలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కదా, ఉన్నప్పుడు చేశారు. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారం ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి వేస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అభ్యర్థి వచ్చేసి 2 సార్లు ఓడిపోయాడు. సింపతి నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు. మాకేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళం. ఎందుకంటే ఇందిరాగాంధీ 5 సెంట్లు భూమి ఇచ్చింది దళితులకి ఊర్లో. అది ఒకటి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసింది రాష్ట్రంలో. సో కాబట్టి మేమేమంటున్నాం, ఎస్సీలుగా మేము ఏమంటున్నాం అంటే మాకు కింద ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి, ఎవరికి తెలియదు. సో కాబట్టి ఏంటంటే వేరే కులాలు కూడా డెవలప్మెంట్ కావాలి కదా. సో ఎంబీబీఎస్ సీట్లు రావాలి, ఇంజనీరింగ్ సీట్లు రావాలా మాకు. సో అందుకు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి దానికి మేము మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్